హార్ట్ పెయిన్‌ని తీసుకున్నంత సీరియస్‌గా టీత్ పెయిన్‌ని తీసుకోవట్లేదు. హార్ట్ ఒకటే ఉంది. కళ్ళు 32 ఉన్నాయి కదా! మిల్క్ టీత్ ఈ మధ్య పడిపోవట్లేదా అని విన్నా. పిల్లలు ఎవరు కూడా రా ఫుడ్స్ తీసుకోవట్లేదు. డెంటిస్ట్ అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ చేస్తారా? డిలే చేయడం వల్ల అవి నెసెసరీ అవుతాయి. సో ప్రాబ్లమ్ డెంటిస్ట్‌ది కాదు పేషెంట్ అంటున్నారా? అసలు పంటి నొప్పి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలని నేను అంటాను. కానీ దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. హార్డ్ బ్రిజిల్స్ అనే బ్రష్ అస్సలు యూజ్ చేయకూడదు. పంటి పైన ఇనామిల్ లేయర్ అని ఉంటుంది. ఆ ఇనామిల్ లేయర్ అంతా అరిగిపోయి బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే చిన్న పెయిన్ అయినా ఇగ్నోర్ చేయొద్దు అంటారు. డబ్బులతో పాటు పన్ను కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ రూట్ కెనాల్ అనగానే అందరు భయపడతారు. చిగురు ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మళ్ళీ కుట్లు అనేది వేయడం చేస్తాం. సో ఇవన్నీ చెప్పేటప్పటికి పేషెంట్ భయపడిపోయాడు. 100% ఇట్స్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అండి. సెలబ్రిటీస్ టీత్ మెరుస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? వెనీర్స్ ట్రీట్మెంట్ అని అంటారు. ఒక థిన్ షెల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవి అతక పెట్టుకుంటాం. అంటే ఒక ప్రాపర్ సైజ్, ఒక ప్రాపర్ షేప్లో లైన్గా నీట్గా ఉంటాయి. అది వాళ్ళే కాదండి, మనలాంటి సామాన్యులు కూడా చేసుకోవచ్చు. కాస్టింగ్ సామాన్యులకి అవైలబిలిటీగానే ఉంటుంది. డెంటిస్ట్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ కేసు ఏంటి మేడం? వాడు ఒక 20 years వరకు ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు అంటే పళ్ళు తీయడం తప్పించి ఆ ఉన్న పన్నుని సేవ్ చేయడానికి రెగ్యులర్గా పాన్ తినే హ్యాబిట్, కూల్ డ్రింక్స్ హ్యాబిట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్స్ డెస్క్. చాలామందికి టీత్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి, వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందు డెంటిస్ట్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్. మ్యామ్ స్ట్రైట్గా చెప్పండి, డెంటిస్ట్ అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ చేస్తారా? అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి ఏమి చేయరు వంశీ. డిలే చేయడం వల్ల అవి నెసెసరీ అవుతాయి. సో ప్రాబ్లం డెంటిస్ట్ది కాదు పేషెంట్ అంటున్నారా? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు దానికి చిన్న పుచ్చుంది, మీరు ఫిల్లింగ్ చేయించుకోండి అని చెప్తాం. నాకు ఇప్పుడు నొప్పి లేదు కదా మేడం, తర్వాత చూద్దాము అని వెళ్ళిపోతారు. ఓకే. బట్ అదే కొన్ని డేస్కో కొన్ని మంత్స్కో సెన్సిటివిటీ వచ్చి పెయిన్ వస్తుంది. అప్పుడు కంపల్సరీ అది ఫిల్లింగ్ కాకుండా రూట్ కెనాల్ అనేది చేయాల్సి వస్తుంది. అది ఓకే. డిలే చేయడం వల్లే కదా అవుతుంది. చిన్న ఫిల్లింగ్తో పోయేది పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్, దానిపైన క్యాప్ చేయాల్సి వస్తుంది. సో మీరు డైరెక్ట్గా పేషెంట్నే బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ అని కాదు, వీఆర్ చెప్తున్నాం. ఓకే. అంటే మేము ఇది అని చెప్పి గ్రౌండ్ లెవెల్‌లో మనం చెప్పడమే. బ్లేమ్ చేయడం అంటూ ఏముండదండి. ఓకే. సో అంటే చాలామంది హార్డ్ బ్రషింగ్ చేస్తుంటారు కదా! చాలా గంటలు గంటలు ఇట్లా తోముతా ఉంటారు. సో దానివల్ల టీత్ క్లీన్ అవుతాయా? లేకపోతే డ్యామేజ్ అవుతాయా? డెఫినెట్‌గా హార్డ్‌గా బ్రష్ చేయడం వల్ల టీత్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే హార్డ్ బ్రషింగ్ వల్ల పంటి పైన ఇనామిల్ లేయర్ అని ఉంటుంది. ఆ ఇనామిల్ లేయర్ అంతా అరిగిపోయి పళ్ళు సెన్సిటివిటీ అవుతుంది. కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ ఏంటంటే డైలీ 2 minutes చాలు. హ్మ్. 2 times చేస్తే చాలు. బట్ అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయితే చాలు. బట్ ఏంటి అంటే హార్డ్ బ్రిజిల్స్ అని చెప్పారు. హార్డ్ ఓకే. బ్రిజిల్స్ అనే బ్రష్ అస్సలు యూజ్ చేయకూడదు. అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రషే వాడాలి. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీకు పళ్ళు క్లీన్ అవ్వాలి అంటే గంటలు గంటలు తోమేస్తున్నాము కాదు. బ్రషింగ్ యాహ్! టెక్నిక్ కరెక్ట్ ఉండాలి అండ్ కరెక్ట్ బ్రష్ అనేది వాడాలి. ఓకే. డైలీ 2 టైమ్స్ నెసెసరీ అంటారా బ్రషింగ్? మ్యాండేటరీ అంటాను నేను. ఓకే. ఆ! అంటే ఆఫ్టర్ డిన్నర్ గూడా? ఆఫ్టర్ డిన్నరే కంపల్సరీ. పగలు ఓకే. చేసుకోకపోయినా పర్లేదు. అలా వెళ్ళలేము కదా! కంపల్సరీ పగలు పగలు చేసుకుంటాం. చేసి సో, డెఫినిట్‌గా నైట్ టైమ్ అనేది అంటే బెడ్ టైమ్ బెడ్ బిఫోర్ టైమ్. గోయింగ్ టు బెడ్ వి హావ్ టు గో ఫర్ బ్రషింగ్. అలా చేసుకుంటే 90% డెంటిస్ట్ దగ్గర పైసలు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉండదు. ఓకే. యాహ్! కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్‌కి దూరంగా ఉండొచ్చంటారా? డెఫినెట్‌గా. ఓకే. సో, ఇన్ కేస్ నార్మల్‌గా చూస్తున్నట్టయితే షుగర్ కన్నా టీ, కాఫీ టీత్‌ని ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అంటారు. అది ఎంతవరకు నిజం మ్యామ్? మీరు చెప్పిన 3 టీత్‌ని డ్యామేజ్ చేస్తది. హ్మ్. బట్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యావిటీస్ వస్తాయి. కాఫీ, టీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో ఉన్న షుగర్ కంటెంట్ వల్ల క్యావిటీస్ ఇంకా స్టెయినింగ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, డెంటిస్ట్‌ని అడిగితే 3 వద్దనే చెప్తాం. ఓకే. పర్మనెంట్‌గా అవాయిడ్ చేయమంటారా 3? అంటే టీ, కాఫీ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళు ఉంటారు గదా! పర్మనెంట్‌గా అవాయిడ్ చేయమని కాదు గానీ, రెడ్యూస్ చేయండి. ఇప్పుడు 10 కాఫీస్ కూడా తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు పర్ డే. పర్ డే. సో, వాళ్ళని 1, 2 తీసుకోమని చెప్తాం. తాగొద్దు అని చెప్తే వింటారా చెప్పండి వంశీ? నో. సో, కొందరికి కోల్డ్ వాటర్ తాగడం వల్ల పెయిన్ వస్తుంది కదా మ్యామ్.
ఆ పెయిన్‌ని పెయిన్ కిల్లర్‌తో ఏసేసి స్కిప్ జేసేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, ఫస్ట్ థింగ్ మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఒక ఫార్మసీకెళ్ళిపోయి ఒక టాబ్లెట్ ఏసేసుకొని తగ్గుతుందా లేదా అని ట్రై చేస్తారు. హ్మ్. సో, టాబ్లెట్ ఏసుకుంటారు. తగ్గుతుందా అండి? యూజువల్‌గా తగ్గదు. ఆ సెన్సిటివిటీ అనేది ఎందుకొస్తుందా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో, యూజువల్‌గా పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ రావచ్చు. చిన్న ఇనీషియల్ స్టేజెస్‌లో పుచ్చు ఉండడం వల్ల అది సెన్సిటివిటీ నుంచి పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో, పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల పెయిన్ అనేది డెఫినిట్‌గా తగ్గదు. దాని ఓకే. రూట్ కాజ్ ఏంటి అనేది డెంటిస్ట్ దగ్గరికొస్తే డెంటిస్ట్ చూసి చెప్తారు. ఓకే. సో, కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది వాస్తవమే. కానీ అదెందుకొస్తుందా అనేది డెంటిస్ట్ అనేది మీకు కన్ఫర్మ్ చేస్తారు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు. ఓకే. నార్మల్‌గా సెన్సిటివిటీని ఇగ్నోర్ జేయొద్దంటారా మేడం? ఇగ్నోర్ జేస్తే ఫర్దర్‌గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? సెన్సిటివిటీ అనేది ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకూడదండి. అది ఇనీషియల్ స్టేజ్ మనకి టూత్ ఏదో వార్న్ చేస్తుంది. నీకు పళ్ళు జుమ్మని లాగుతున్నాయి. నీకేదో ప్రాబ్లమ్ ఉంది అని మనకి చెప్తూ ఉంటుందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన బిజీ స్కెడ్యూల్ వల్ల అవాయిడే చేస్తారు. అసలు డెంటిస్ట్ దగ్గరికి పళ్ళు లాగుతేనే డెంటిస్ట్ దగ్గరికెళ్ళిపోవాలా అని అనుకుంటారు. కానీ దానికి 100 రీజన్స్ ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పన్ను అరిగిపోవచ్చు, క్యావిటీ రావచ్చు. అట్లా సెన్సిటివిటీ ఉంది అనుకోండి, దానికసలు మెయిన్ రీజన్ ఏంటి? ఓన్లీ పైపైన ఫిల్లింగ్ గానీ, ఏదైనా పేస్ట్ వల్ల సరిపోతుందా? లేకపోతే ఏమైనా బిగ్ ట్రీట్మెంట్స్ చేయాలా? అనేది డెంటిస్ట్ చూసి చెప్తారు. ఓకే. నార్మల్‌గా బాడీలో ఏ పెయినైనా భరించొచ్చు కానీ, పంటి నొప్పి భరించలేము. అండ్ అది పర్సనల్‌గా నేను గూడా ఎక్స్‌పీరియన్స్ చేసిందే. దీని గురించి ఏం జెప్తారు మ్యామ్? సో, అసలు పంటి నొప్పొచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలని నేనంటాను. ఓకే. ఏదన్నా చిన్నగా ఫస్ట్ డైరెక్ట్‌గా సివియర్ పెయిన్ ఎవ్వరికీ రాదు. ఓకే. ఫస్ట్ అది సైన్స్ ఇస్తది. సెన్సిటివిటీ రావడము, చిన్నగా పెయిన్ రావడము, అలాంటివొచ్చినప్పుడే ఇమ్మీడియేట్‌గా డెంటిస్ట్ దగ్గరికొచ్చేయాలి. దానికి ఇమ్మీడియేట్‌గా సింపుల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటే చేయించేసుకోవాలి. ఓకే. లేదు అది సివియర్ అయిపోయి సివియర్ పెయిన్ తెచ్చేసుకున్న తర్వాత డెంటిస్ట్ దగ్గరికొస్తే డెంటిస్ట్ మరి పెద్ద పెద్ద ట్రీట్మెంట్సే చెప్తారు. సో, చిన్న పెయిన్ ఉన్నా, చిన్న సెన్సిటివిటీ ఉన్నా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఓకే. అంటే స్టార్టింగే వస్తే కొంచెం కాస్టింగ్ తగ్గొచ్చంటారా? డెఫినెట్‌గా చిన్న సిమెంట్‌తో పోయేది పెద్ద రూట్ కెనాల్ క్యాప్‌కెళ్తే డెఫినెట్‌గా ప్రైస్‌లో అనేది చాలా వేరీ ఉంటుంది. ఓకే మ్యామ్. సింపుల్‌గా జెప్పండి. ఇప్పుడు పీపుల్‌కి ట్రీట్మెంట్ నీడెడ్ అని ఎలా తెలుస్తుంది? సో, ఫస్ట్ థింగ్ మనం రెగ్యులర్‌గా టీత్ అనేది చెక్ చేసుకోవాలి. డైలీ బ్రష్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇనీషియల్‌గా చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయా? చిన్న గార పడుతుందా? అనేది చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్ళి అసలు ఇలా ఉంది మేడం. అసలు దీని ప్రాబ్లమ్ ఏంటి? అదే పోతుందా? లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా? అని మనం డెంటిస్ట్‌ని అడుగుతారు. ఓకే. అడిగిన తర్వాత డాక్టర్ చెక్ చేసి చెప్తారు కదండీ! ఓకే. హ్మ్. అంటే చిన్న పెయినయినా ఇగ్నోర్ జేయొద్దంటారు. డెఫినెట్‌గా ఇనీషియల్ స్టేజెస్‌లో చేయించుకుంటే మీకు డబ్బులతో పాటు పన్ను హెల్త్ కూడా సేవ్ సేవ్. అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిన తర్వాత డబ్బులయిపోయినియి. డబ్బులతో పాటు యాక్చువల్‌గా పన్ను గూడా ఆ! పోయే ఛాన్సెస్ అండ్ పెయిన్‌ఫుల్ ఎక్కువుంటుందనమాట. ప్రొసీజర్స్ గూడా ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా పెయిన్‌లెస్ ప్రొసీజర్స్ వచ్చేసినియి. ఓకే. ఏది కూడా పెయిన్ అనేది ఉండడం లేదు. అన్ని పెయిన్‌లెస్ ప్రొసీజర్స్ అడ్వాన్స్డ్ లేజర్స్ వచ్చేసినియి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ లైక్ పెయిన్‌లెస్ ప్రొసీజర్సే ఉన్నాయన్నమాట. ఓకే. కా పెయిన్ గురించి అసలు భయపడక్కర్లేదు. పెయిన్ వరకు తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నా అన్ని పెయిన్‌లెస్ ప్రొసీజర్సే ఉన్నాయి. కానీ ఈ రూట్ కెనాల్ అనగానే అందరూ భయపడతారు. అంటే పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అంటారు. టార్చర్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి రావడానికి భయపడతారు. ఎందుకంటే మేము అన్ని దానికి కూడా నోట్లో ఇంజెక్షన్ ఇచ్చేస్తాము. అది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ ఉంటది అని అనుకుంటాం. ఓకే. అన్ని కేసెస్‌లోని నోట్లో ఇంజెక్షన్ ఇవ్వమండి. ఈ రూట్ కెనాల్‌కి మాత్రం కంపల్సరీ మనం నర్వ్‌ని తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పేషెంట్‌కి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం తిమ్మిరి అనేది ఇస్తాం. ఓకే. లోకల్ అనెస్థీషియా అని అంటాం అనమాట. అది ఇవ్వడానికి మేమిస్తాం గాబట్టి పేషెంట్స్ అనేది భయపడతారు. అమ్మో! ఓకే. రూట్ కెనాల్ చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్స్ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో అసలు పెయిన్‌లెస్ రూట్ కెనాల్స్ వచ్చేసినియి. చిన్న చిన్న పిల్లలు 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళు కూడా పల్పెక్టమీస్ చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు. ఓకే. అంటే 100% ఇట్స్ ఎ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ ఇందాక రూట్ కెనాల్ గురించి చెప్పినప్పుడు, రూట్ కెనాల్ తర్వాత క్యాప్ ఏస్తారు గదా! ఇది జస్ట్ డబ్బుల కోసమే అంటారు. అంటే డెంటిస్ట్ ఇది జస్ట్ డబ్బుల కోసమే చేస్తారంటారు. నిజమేనా? అస్సల కాదండి. ఎందుకు అంటే రూట్ కెనాల్ చేస్తున్నామంటే వి ఆర్ మేకింగ్ ఇట్ డెడ్.
పన్నుని మనం డెడ్ చేయడం వల్ల దానికి బ్లడ్ సప్లై, వాటర్ సప్లై ఏముండదు. ఏదన్నా అక్లూజన్ ఫోర్స్ అంటే ఏదైనా తిన్నామంటే పన్ను 2 ముక్కలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, పన్నుని ప్రొటెక్ట్ చేయడానికి దానిపైన ఒక తొడుగు లాంటిదేస్తాం. ఓకే. అదే క్యాప్ అన్నమాట. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి. మెటల్ సిరామిక్ ఉంటుంది, ఫుల్ సిరామిక్ ఉంటుంది. అది పేషెంట్ చాయిస్. ఏ ఓకే. క్యాప్ అన్నా వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. బట్ క్యాప్ అనేది కంపల్సరీ. అలా క్యాప్ పెట్టుకోకుండా పళ్ళు విరగ్గొట్టుకొని వచ్చినోళ్ళు కూడా చాలా మందున్నారు. అప్పుడు ఓకే. మనం ఏం చేయలేం. పన్ను అవును. 2 ముక్కలు అయిపోయిందనుకోండి, హ్మ్. ఇంక మనం ఏం చేస్తాం, ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న వేస్ట్ అన్నమాట క్యాప్ ఓకే. పెట్టించుకోకపోతే. నన్నడిగితే రూట్ కెనాల్ అలాంగ్ విత్ ద క్యాప్ ఈస్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్ అని చెప్తాను. హ్మ్. కంపల్సరీ క్యాప్‌కనేది వెళ్ళాలి. ఓకే. ఇందాక మీరు లేజర్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడారు కదా మేడం. అది ఓవర్ హైప్డ్ అంటున్నారు. అంటే ఓవర్ కాస్ట్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో, లేజర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయండి డెంటిస్ట్రీలో. ఇప్పుడు మీరు ఇందాకడ మనం డిస్కస్ చేసినట్టు రూట్ కెనాల్స్‌లో లేజర్ రూట్ కెనాల్స్ వచ్చినియి. అప్పుడు ఎర్లియర్ ఫ్లాప్ సర్జరీ సర్జికల్‌గా చేసేవారు. అంటే బ్లేడ్‌తో కోసేవాళ్ళు. ఇప్పుడు ఏమి బ్లేడ్‌లు యూజ్ చేయకుండా, అసలు బ్లీడ్ రాకుండా మనం లెనాప్స్ అనేవి లేజర్స్‌తో చేస్తున్నాం. గమ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చాలా వాటిల్లో మనం ఎప్పుడైతే బ్లేడ్ యూజ్ చేసి, కట్ చేసి బ్లీడింగ్ వచ్చేదో, ఆ ప్లేసుల్లో అన్నిటిలో కూడా మనము లేజర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఓకే. లేజర్స్ అనేవి హైప్ మాత్రం కాదు. దోస్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నమాట. చాలా పెయిన్‌లెస్ ఉంటుంది లేజర్‌తో. ఓకే. అందులో నో కట్, నో బ్లీడ్, నో పెయిన్. హ్మ్. అంటే దీస్ 3 థింగ్స్ విల్ హ్యాపెన్ విత్ లేజర్స్. అస్సలు బ్లీడింగ్ అనేది రాదు వెన్ వి డూ విత్ లేజర్స్. ఓకే. బ్లీడింగ్ వల్లే కదండీ భయపడతారు. భయపడతారు. కుట్లేస్తే దానికి భయమేస్తుంది జనాలకి. ఆ! సో, అవన్నీ గూడా ఏముండవనమాట. అవన్నీ కూడా లేజర్స్ అవాయిడ్ చేసేస్తాయి. ఓకే. హ్మ్. అంటే ఏదన్నా రియల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోగలుగుతారా మేడం? డెఫినెట్‌గా. ఇప్పుడు 2 డేస్ బ్యాకే నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. మొత్తం బోన్ లాస్ అయిపోయింది. పళ్ళు కొంచెం గ్రేడ్ 1లో ఊగుతున్నాయి. మొత్తం గమ్స్ అన్నీ కూడా ఇన్‌ఫ్లేమ్ అయిపోయినాయి. వేరే డెంటిస్ట్ దగ్గరికెళ్తే ఫ్లాప్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు. డెఫినెట్‌గా అది కరెక్ట్ ట్రీట్మెంటే. బట్ ఏంటంటే వాళ్ళు సర్జికల్ చేస్తాను అన్నారంట. సర్జికల్‌లో ఏంటంటే మనం చిగురు ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మళ్ళీ కుట్లనేది వేయడం చేస్తాం. ఓకే. సో, ఇవన్నీ చెప్పేటప్పటికి పేషెంట్ భయపడిపోయాడు. అమ్మో! చిగురు ఓపెన్ చేస్తారా? మళ్ళీ కుట్లేస్తారా? 1 వీక్ వరకు తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఇవన్నీ చెప్పడం వల్ల పేషెంట్ భయపడిపోయి సెకండ్ ఒపీనియన్ మన దగ్గరికొచ్చారు. అవునండి, అది కరెక్ట్ ట్రీట్మెంటే. బట్ మన దగ్గర అడ్వాన్స్ లేజర్స్ ఉండడం వల్ల ఆ ప్రొసీజర్ అంతా అవాయిడ్ చేస్తూ దానికన్నా బెటర్ ట్రీట్మెంట్ విత్ లేజర్‌తో మనం చేస్తాం. అది లెనాప్ ప్రొసీజర్ అని చెప్తే ఇమ్మీడియేట్‌గా పేషెంట్ కన్వర్ట్ అయిపోయి వితిన్ 45 మినిట్స్‌లో మనం ట్రీట్మెంట్ చేసాం. అక్కడ మనం బ్లీడింగ్ చేయట్లేదు. అక్కడ తనకి పెయిన్ పెయిన్ అనేది రావట్లేదు. లేదు. తనకి ఇంకేమి పెద్ద డిస్కంఫర్ట్స్ లేవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా కన్వర్ట్ అయిపోయి చేయించేసుకున్నారు. సో, దట్స్ ద థింగ్స్ అడ్వాన్స్ అడ్వాన్స్‌మెంట్ అన్నమాట లేజర్స్ నుంచి. సో, ఈ ట్రీట్మెంట్స్ అయినాక అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమైనా ఉంటదా మేడం? యూజువల్‌గా లేజర్స్ యూజ్ చేసిన తర్వాత మోస్ట్‌లీ ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా మనం కొన్ని కేసెస్‌లో టూ మచ్ ఆఫ్ హాట్, టూ మచ్ ఆఫ్ స్పైసీ తీసుకోవద్దని చెప్తామంటే వి విల్ గివ్ యూ లైక్ యాంటీబయోటిక్ కోర్స్ ఇఫ్ నీడెడ్. ఓకే. లేకపోతే చిన్న మెడికేషన్ ఇస్తాం. మౌత్ వాష్‌తోనే సరిపోతుందండి. ఓకే. మనం లేజరే మొత్తం పనంతా చేసేస్తుంది కాబట్టి బయట నుంచి పెద్దగా మనం ఏమి సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అండ్ మీరు మౌత్ వాష్ అంటే నాకు గుర్తొచ్చింది. చాలా మందికి బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లమ్ ఉంటుంది గదా! ఆ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది గదా! బట్ వాళ్ళు చాలా సింపుల్‌గా మౌత్ వాష్ గాని, మౌత్ ఫ్రెషనర్స్ గాని వాడేసి లైట్ తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ ప్రొసీజరేనా? హ్మ్. ఎప్పుడైనా మనకు బ్యాడ్ బ్రీత్ వచ్చిందంటే అసలు దానికి ఎందుకు బ్యాడ్ బ్రీత్ వస్తుందనేది మనం చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ నోరు నుంచే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బ్యాడ్ బ్రీత్ వస్తుంది. పళ్ళు బావున్నాయా? టంగ్ స్క్రేప్ చేసుకుంటున్నామా? అవి చూసుకోవాలి. ఆ 2 బావున్నాయనుకోండి, అయినా కూడా మనకు బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే వీ హావ్ టు గో ఫర్ ద హెల్త్. మామూలుగా బాడీలోకి వెళ్తాం. అది ఎలా అంటే మీకేమన్నా గ్యాస్ట్రైటిస్ ఇష్యూ ఉందా? లంగ్స్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా? యాసిడ్ రిఫ్లక్స్ ఉందా? ఇవన్నీ వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రీత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఒక్కసారి మీకు బ్యాడ్ బ్రీత్ ఉంది అంటే ఇగ్నోర్ చేయకుండా డెంటిస్ట్ దగ్గరికెళ్తే అసలు ఎందుకొస్తుంది? మౌత్ వాష్ వాడడం వల్ల ఆ 2 మినిట్స్ వరకు మనకి మౌత్ ఫ్రెష్‌గా ఫ్రెష్. ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ బ్రీత్ అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ తీయట్లేదు. దానికేదో అట్లా ఆ 2 మినిట్స్ రిలీఫ్ కోసం అంటే సెల్ఫ్‌గా చేసుకుంటే అది అప్పటికప్పుడే రిలీఫ్ ఉంటుంది. మనం మొత్తానికి దాని ప్రాబ్లమ్ అనేది మనం తీయట్లేదు.
సో, దీన్నైతే ఇగ్నోర్ చేయొద్దంటారా? డెఫినెట్‌గా బ్యాడ్ బ్రీత్ అనేది కూడా ఇగ్నోర్ చేయాల్సింది కాదండి. అది చాలా మేజర్ ఇష్యూ. అంటే చాలామంది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన దగ్గరకొచ్చేవాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారనమాట. ఓకే. రోజంతా మేము సిస్టమ్ ముందే ఉంటాం మేడం. నోరు తెరవంగానే బ్యాడ్ బ్రీత్ వస్తుంది అని అంటారనమాట. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళకి ఎందుకొస్తుందా అనేది పాజిటివ్ ఫ్యాక్టర్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. అందులో కూడా లేజర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే. దాంట్లో కూడా లేజర్ ఉంది. యెస్. సో, ఫుడ్ వల్ల గూడా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? బ్యాడ్ బ్రీత్? డెఫినెట్‌గా ఇప్పుడేదన్నా మనం ఫుడ్ తీసుకున్నాము, ఫుడ్ మన పళ్ళల్లో ఇరుక్కుపోయిందనుకోండి, డెఫినెట్‌గా అది మనం ఫుడ్ అనేది తీయలేదు. అలాగే ఫుడ్ అలా ఉండిపోయింది. ఈరోజు పొద్దున్న తిన్నాము, రాత్రి వరకు మనం బ్రష్ చేసుకోలేదు. తర్వాత రోజు పొద్దునకి ఏమవుతుంది, అదంతా డీకంపోజ్ అయ్యి బాక్టీరియా కింద ఫార్మ్ అయిపోయి బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. సో, అందుకే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఎవ్రీ గార్గిలింగ్ అనేది చేసుకోమని చెప్తాం. ఓకే. అలా చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది పోతుంది. మౌత్ అంతా ఫ్రెష్‌గా ఉంటుంది. బ్యాడ్ బ్రీత్ అనేది కూడా రాకుండా. రాకుండా ఉంటది. సూపర్. సో, యెల్లో టీత్ గూడా మేజర్‌గా ప్రాబ్లమ్. అంటే ఒక 10 మెంబర్స్‌లో వస్తే 2 మెంబర్స్‌కి యెల్లో టీత్ ఉంటుంది. సో, దాని గురించి ఏం జెప్తారు మేము? అంటే ఎలా చేయొచ్చు దాన్ని? సో, యెల్లో టీత్ మోస్ట్‌లీ ఎందుకుంది అనేది ఫస్ట్ చూసుకుంటామండి. ఫ్లోరోసిస్ వాళ్ళకి కొంచెం యెల్లోయిష్ టీత్ ఉంటుంది. కొంతమందికి బాగా ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం యెల్లోయిష్ టీత్ ఉంటుంది. అది నేచురల్‌గానా ఇంకేమైనా ప్రాబ్లమ్ వల్ల టీత్ యెల్లోగా మారుతుందా అనేది మనం గమనించాలి. యాస్ ద ఇయర్స్ వెళ్ళిపోతున్న అంటే ఏజింగ్ ప్రొసీజర్‌లో కూడా పళ్ళు అనేది కొంచెం యెల్లోగా మారడం జరుగుతుంది. ఓకే. అదసల ఎందుకొచ్చిందనేది చూసుకొని దానికి పర్టిక్యులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. యెల్లో టీత్‌ని కూడా మనం మంచిగా చాలా ఏమంటారు ఇప్పుడు మీరందరూ ఫెయిర్ అంటారు ఫెయిర్. కదా! ఆ! ఆ టీత్‌ని మనం తేవచ్చు. ఆ! దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ ఓకే. ఆప్షన్స్ ఏంటి అంటే ఆ పేషెంట్‌కి పర్టిక్యులర్‌గా ఏది కరెక్టా అనేది చూసుకొని మనం చెప్పాల్సొస్తుంది. ఓకే. అది పర్మనెంట్ సొల్యూషనా? సో, ఇందులో పర్మనెంట్ ఉన్నాయి, టెంపరరీస్ కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు ద పేషెంట్ చూజ్ రిక్వైర్మెంట్. చేసుకోవచ్చు. అంటే ఓకే. పేషెంట్ లేదు మేడం నాకిప్పుడు ఇంత టైం లేదు. నాకు ఇప్పటికే అయిపోవాలి. రేపు నా ఎంగేజ్‌మెంట్ ఉంది. రేపు నా పెళ్లుంది అని వస్తారు. ఓకే. యూజువల్‌గా బ్రైడ్స్, బ్రైడ్ గ్రూమ్స్ పెళ్ళికి ముందు వచ్చి కొంచెం కొంచెం. అది బెటర్ చేయించుకోవాలి. నా టీత్ కొంచెం ఫెయిర్ ఉండాలి అని వస్తామన్నమాట. వాళ్ళకి మనము టైం లేని ప్రొసీజర్స్ మనం చెప్పలేం. ఇమ్మీడియేట్‌గా బ్లీచింగ్ గాని అట్లాంటి ప్రొసీజర్స్ చెప్పి మనం కొంచెం హెల్ప్ చేయాలి. సో, పర్మనెంట్ ట్రీట్మెంట్ అప్రాక్స్ ఎంత టైం పట్టొచ్చు మేడం? సో, ఇప్పుడు నౌ ఏ డేస్ అడ్వాన్స్ డెంటిస్ట్రీ ఉంది కాబట్టి మ్యాక్స్ మన దగ్గర 2-3 డేస్‌లోనే చేసేస్తాం. ఓకే. పర్మనెంట్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ క్యాప్స్ ఆర్ ఎనీథింగ్ ఎళ్ళామంటే సింగిల్ డేలో డెలివరీ చేసిన కేసెస్ కూడా మన దగ్గరున్నాయి. మోస్ట్‌లీ ఎన్ఆర్ఐస్ వస్తారు. హ్మ్. మేము రేపల్లా ఫ్లైట్ ఎక్కేయాలి అని అంటారు. సో, మనం వాళ్ళకి టైం లేదు కాబట్టి ప్రయారిటీ తీసుకొని మనం అదే రోజు మనం క్రౌన్స్ కూడా డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో, అంటే నార్మల్‌గా ఇన్ జనరల్‌గా బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఇంటర్నల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, అది పళ్ళ పైన ఎఫెక్ట్ అవుతదంటారా మేడం? అట్లా ఏమైనా కేసెస్ ఉన్నాయా? డెఫినెట్‌గా. ఇప్పుడు డయాబెటిస్ ఉందనుకోండి, తొందరగా గమ్ ఇన్ఫెక్షన్ అండ్ పళ్ళు ఊడిపోవడం చాలా మంది అంటే ఇప్పుడు 100 పేషెంట్స్‌లో 99 మెంబర్స్‌కి ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. సో, ఓకే. డయాబెటిస్ అట్లాంటివి ఎవరన్నా ఉంది అంటే గనక వాళ్ళు డెఫినెట్‌గా డెంటల్ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడు వన్స్ ఇన్ ఎ ఇయర్ ఎవ్రీవన్ డెంటల్ చెకప్‌కి రావాలి అని అంటాం. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా రావాలి. ఎందుకంటే తొందరగా వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి అసలు ఏం ట్రీట్మెంట్స్ చేయాలనేది డెంటిస్ట్ చెక్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఓకే. సో, కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నోరు రిఫ్లెక్ట్ చేస్తది. ఓకే. చెప్తారు కదా! నోరు చూసి నీ హెల్త్ ఎలా ఉందో చెప్పేయొచ్చు. చెప్పేస్తారు అని అంటారు కదా! ఆ! అది డెఫినిట్‌గా 100% కరెక్ట్. కరెక్ట్. చాలా మందికి ఒక టూత్ మిస్సింగ్ ఉంటది. అది అడ్జస్ట్ అవ్వొచ్చంటారా? సో, అడ్జస్ట్ అవ్వచ్చా అంటే అడ్జస్ట్ అవ్వచ్చు. అడ్జస్ట్ అవ్వద్దు అంటే అడ్జస్ట్ అవ్వదు. బట్ మేము చెప్పేదేంటంటే ఒక పన్ను లేకపోయినా, అంతకన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కంపల్సరీ దాన్ని రిప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక పన్ను లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కిందొక పన్ను లేదు. కొన్ని ఇయర్స్‌కి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆ పక్క పళ్ళు ఆ ప్లేస్‌లోకి మూవ్ అయిపోతే పై పన్ను కిందకి జారిపోతుంది. సో, మీరు తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నేనిప్పుడు పన్ను పెట్టించుకుందామన్నా కూడా అక్కడ స్పేస్ అనేది అలా మెయింటైన్ అవ్వదు. ఓకే. సో, మిగతా అన్ని పళ్ళు ఉన్నాయి కదా! చూయింగ్‌కి బానే ఉంటుంది అని అనుకుంటారు యూజువల్‌గా. బట్ ఇంక ఇటు సైడ్ ఒక పన్ను లేకపోయినా వాళ్ళు అక్కడ చూయింగ్ చెయ్యరనమాట. మొత్తం అంతా అపోజిట్ సైడ్‌కే షిఫ్ట్ అయిపోతారు. ఇంక అలాగే ఇంక ఒక సైడ్ తినడం వల్ల మళ్ళీ జా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఫేస్
ఒక సైడ్ రౌండ్‌గా, ఒక సైడ్ ఫ్లాట్‌గా అవుతుందంటే ఓకే. ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా మనం ఒకే సైడ్ చేయడం వల్ల వస్తుందనమాట. యాస్ ఎ డెంటిస్ట్ కింద నేనేం చెప్తానంటే 2 సైడ్‌లు చేయాలి. మనకు ప్రాపర్‌గా హెల్త్ మెయింటైన్ అవ్వడానికి, మిగతా ప్రాబ్లమ్స్ ఫర్దర్‌గా రాకుండా ఉండాలంటే 2 సైడ్‌లు కూడా చేయాలనే చెప్తాను. ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏమై ఉండొచ్చు అంటే, ఒక సైడే తింటే అపోజిట్ సైడ్ టీఎంజే అంటే ఎక్కడైతే జాయింట్ ఉంటుందో, ఆ జాయింట్ అనేది తొందరగా అరిగిపోయి దాని నుంచి కూడా పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. ఎప్పుడు కూడా ఒక సైడ్ అనేది తినకూడదు. ఓకే. రీప్లేస్‌మెంట్ మస్ట్ అంటారు. డెఫినెట్‌గా. డెఫినెట్‌గా చేపిచ్చుకోవాలి. మీరు ఏ టైప్ ఆఫ్ క్రౌన్స్ పెట్టించుకున్నా పర్లేదు. ఓకే. బట్ రిప్లేస్‌మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. క్రౌన్స్ విషయాలకొస్తే అంటే ఎగ్జాక్ట్‌గా ఏ టైంలో రిక్వైర్డ్ మ్యామ్ క్రౌన్స్? ఎలాంటి ఇష్యూకి రిక్వైర్డ్ క్రౌన్స్? సో, పళ్ళు లేకపోతే డెఫినెట్‌గా క్రౌన్స్ పెట్టించుకోవాలి. హ్మ్. క్రౌన్స్ కాస్ట్‌లీ అని అంటారు. కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అని అంటారు. కాస్ట్‌లీ ఉన్నాయి. నార్మల్ ఇప్పుడు అన్ని ప్రైజెస్ అందరికి అందుబాటు ప్రైజుల్లోనే ఉన్నాయండి. ఇప్పుడు ఓకే. ఎవ్వరికీ బాబోయ్! క్రౌన్సా అనే రేంజ్‌లో ఏం లేవు. అందరికి అందుబాటులోనే అన్ని ప్రైజెస్‌లోనే ఉన్నాయి. ఓకే. సో, బాగా ఎఫోర్డ్ చేసుకునే వాళ్ళకి ప్రీమియం క్రౌన్స్ ఉన్నాయి. నార్మల్ వాళ్ళకి నార్మల్ క్రౌన్స్ ఉన్నాయి. దట్స్ క్రౌన్స్ అనేవి పెద్దగా కాస్ట్‌లీ ఏం కాస్ట్‌లీ. కాదు. సో, బ్రేసెస్ విషయానికొస్తే చాలా మందికి అది ఇన్‌సెక్యూరిటీ మ్యామ్ ఈ రోజులల్ల. అంటే నవ్వాలన్న ప్రాబ్లము, లేకపోతే బయటికెళ్ళాలన్న ప్రాబ్లము. సో, ఇది కంపల్సరీ అంటారా? ఆల్టర్‌నేటివ్ ఉందా దీనికి? డెఫినెట్‌గా అండి. బ్రేసెస్‌లో అంటే ఎర్లియర్‌గా ఫిక్స్‌డ్ చేస్తాం. హ్మ్. దోస్ ఆర్ ఫిక్స్‌డ్ బ్రేసెస్ అంటారు. సో, అది పెట్టించుకోవడం వల్ల ఏంటంటే, నవ్వడానికి నవ్వుతున్నప్పుడు ఆ బ్రేసెస్ కనిపిస్తాయి. తినడానికి కొంచెం ఇబ్బందులవుతాయి. ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు ఆ ఏజ్‌లో పెట్టించుకుంటే బాగోదేమో అని అనుకుంటారు. ఇప్పుడు ఆ బ్రేసెస్ ఫిక్స్‌డ్ కాకుండా అందులో ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో అలాగే అలైనర్స్ అని వచ్చినియి. అలైనర్స్ అంటే దోస్ ఆర్ రిమూవబుల్ టైప్ ఆఫ్ బ్రేసెస్ అనుకోండి. హ్మ్. దాని నుంచి డెఫినెట్‌గా ఈ బ్రేసెస్ నుంచి ఏదైతే ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారో, అలైనర్స్ నుంచి అది అస్సలేముండదు. దోస్ ఆర్ లైక్ ట్రాన్స్‌పరెంట్ షీట్స్ హ్మ్. అన్నమాట. సో, సెట్ ఆఫ్ అలైనర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సెట్ మార్చుకుంటా ఉంటారు. ఇంకా డైలీ 21-22 అవర్స్ పెట్టుకోవాలి. ఏం తిన్నా కూడా అది తీసి పక్కన పెట్టేసుకొని హ్యాపీగా వాళ్ళిష్టమైన ఫుడ్ తినేసుకొని, మళ్ళీ అది క్లీన్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సో, దోస్ ఆర్ అడ్వాన్స్డ్ బ్రేసెస్ అనే అంటారనమాట. దోస్ ఆర్ అడ్వాన్స్డ్ ఆర్థో ట్రీట్మెంట్. ఆర్థో ట్రీట్మెంట్. సో, అలైనర్సే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు 13, 14 ఇయర్స్ పిల్లలు గూడా నాకు అలైనర్స్ కావాలని అంటున్నారు. ఓకే. అంటే వాళ్ళకి పెట్టుకోవడానికి డెడికేషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు ఓకే. అలైనర్స్ అంటే సెట్స్ రోజుకి తీసి పెట్టుకుని ఓపికుండాలి. అవును. ఓకే. పిల్లలు చేస్తారా అనేది కొంచెం డౌటే. డౌట్. సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్ టీన్స్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు మోస్ట్‌లీ ఆహ్, మ్యారీడ్ వుమెన్, హ్మ్. మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అలైనర్స్ చేసుకుంటున్నారు. ఓకే. సో, కాస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంటది మేడం వీటికి? హ్మ్. అలైనర్స్ వెన్ కంపేర్డ్ టు బ్రేసెస్ బిట్ కాస్ట్‌లీయే. హ్మ్. బట్ దానికున్న అడ్వాంటేజెస్ దానికున్నాయి. బట్ బిట్ కాస్ట్‌లీ. అంటే ఓకే. మరీ అంత అఫోర్డ్ చేయలేని పొజిషన్‌లో ఏమి లేవు కానీ బిట్ కాస్ట్‌లీ వెన్ కంపేర్డ్ టు బ్రేసెస్. సో, కంపేర్ టు బోత్ దేంట్లో ఎక్కువ ఫాస్ట్‌గా రిజల్ట్ చూడొచ్చు? సో, డెఫినిట్‌గా వెన్ కంపేర్డ్ టు బ్రేసెస్ అలైనర్స్‌లోనే మనకి ఫాస్ట్‌గా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే బ్రేసెస్‌లో 1 పాయింట్, 2 పాయింట్ నుంచి మనకి టూత్ మీద ప్రెషర్ అనేది పెట్టి టూత్ మూవ్‌మెంట్ అనేది చేస్తాం. హ్మ్. బట్ అలైనర్స్ మొత్తం పన్నంతా పట్టుకొని మూవ్ చేస్తది కాబట్టి మనకి తొందరగానే అలైనర్స్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే. సో, పిల్లల విషయానికొస్తే మేడం, మిల్క్ టీత్ ఈ మధ్య పడిపోవట్లేదా అని విన్నాను. అంటే 13, 14 ఇయర్స్ వచ్చినా గూడా పడిపోవట్లేదు. దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి మేడం? సో, ఎర్లియర్ టైమ్స్‌లో పాల పన్ను పడిపోవడం, పర్మనెంట్ టీత్ రావడం అవన్నీ కూడా బానే జరిగేవి. ఇప్పుడెందుకు జరగట్లేదు అంటే, పిల్లలెవరు కూడా రా ఫుడ్స్ తీసుకోవట్లేదు. రా క్యారట్ తీసుకోమన్నా తీసుకోరు. అసలు రా ఫుడ్సే తీసుకోవట్లేదు. అందరూ సాఫ్ట్ అంటే లైక్ పేస్ట్రీస్, చాక్లెట్స్ దాని మీదకే ఎళ్ళిపోయారు కాబట్టి, రా ఫుడ్స్ తీసుకుంటే దానికి కొంచెం ఎక్స్‌ట్రా ప్రెషరొచ్చి ఆ పాల పన్ను ఏదైతే ఉందో అది ఊడే అవకాశం ఉంటుంది. హ్మ్. బట్ వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్. కరెక్ట్‌గా లేవు కాబట్టి పాల పన్ను పడట్లేదు. ఓకే. ఈ పాల పన్ను పడకపోతే పర్మనెంట్ ఇదనేది కరెక్ట్ ప్లేస్‌లో అది ఇరప్ట్ కాదు. ఓకే. సో, ఎప్పుడు ఒక పర్టిక్యులర్ ఏజ్ అంటే 10, 11 ఇయర్స్ కూడా ఆ పాల పళ్ళన్నీ పడకపోతే, ఇంకా దానికన్నా ముందు 8, 9 ఇయర్స్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఏ పన్ను పడకపోతే మీరు డెంటిస్ట్ దగ్గరికొచ్చి అసల
డెంటిస్ట్ దగ్గరికొస్తే ఒక ఎక్స్‌రే తీసుకుంటాం. అసలు పర్మనెంట్ టీత్ ఎక్కడుంది? పాల పన్ను ఎందుకు పడట్లేదు? అనేది చూసి ఒకవేళ అది ఊడిపోకపోతే మనమే తీస్తాం. ఓకే. డెంటిస్ట్‌లు తీసేస్తే అలా తీయడం వల్ల పర్మనెంట్ పన్ను కరెక్ట్‌గా ఎరెక్ట్ అవుతది. ఓకే. సో, అంటే దీంట్లో గూడా ఇగ్నోర్ చేస్తున్నారా మేడం దీన్ని గూడా? అంటే ఇగ్నోర్ చేయడం అని నేను అనను గానీ, మేబీ తెలియక. ఇప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్ ఆ లేక. పాల పన్ను ఆ ఏజ్‌లో ఇప్పుడు ఒక్కొక్క పాల పన్ను ఒక్కొక్క ఏజ్‌లో ఊడిపోవాలండి. అది హ్మ్. మీకు తెలియదు కదా! ఏ అవును. ఏజ్‌లో ఏ పన్ను ఊడుతుందో మీకు తెలీదు. ఓకే. మీకు తెలియక చేస్తున్నారు అని మేము అనుకుంటాం. ఓకే. అందుకే ప్రతి ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి చెకప్ తీసుకొస్తే అంటే ప్రాపర్‌గా ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుందా? ఆ ఏజ్‌లోనే ఆ పాల పన్ను పడుతుందా? పర్మనెంట్ టూత్ ఇరప్ట్ అవుతుందా? ఇవన్నీ కూడా 7 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ప్రతి ఇయర్ ప్రతి ఒక్క కిడ్‌ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు డెంటిస్ట్ ఒకసారి చెక్ చేసి ఓకే. అది కరెక్ట్‌గానే వెళ్తుంది అని చెప్తాం. ఇన్ కేస్ పడలేదనుకోండి పాల పన్ను, అవసరం ఉంది అంటే పాల పన్ను తీసేస్తారు. ఎందుకంటే పర్మనెంట్ పన్ను రావాలి రాడానికి. కాబట్టి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో కిడ్స్‌కి క్యావిటీస్ అన్నది కామన్ అయిపోయింది మ్యామ్. సో, దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? అంటే జస్ట్ చాక్లేట్సేనా? అదర్ రీజన్స్ గూడా ఉన్నాయా? చాక్లేట్స్ తింటే తొందరగా వచ్చేస్తది. హ్మ్. అదర్ రీజన్స్ ఏంటి అంటే, మనం కిడ్స్‌కి కూడా డైలీ 2 టైమ్స్ బ్రషింగ్ అలవాటు చేయట్లేదు. ఓకే. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గ్లింగ్ అలవాటు చేయట్లేదు. ఈ 2 అలవాట్లు అంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గ్లింగ్, డైలీ 2 టైమ్స్ బ్రష్ చేశామంటే కిడ్స్‌లో కాదు పెద్దవాళ్ళకి కూడా క్యావిటీస్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే. కిడ్స్‌లో ఏంటి సరే కదా! చిన్న పిల్లాడే కదా! పాల పన్నే కదా! పర్మనెంట్ టీత్ కాదు కదా! అని నెగ్లిజెన్స్ కొంచెం ఉంటుంది. కానీ పాల పన్ను ఏదన్నా పుచ్చు వచ్చి పాడైపోతే హ్మ్. దానికి ట్రీట్మెంట్ చెయ్యకపోతే అది పర్మనెంట్ టీత్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ఆ పాల పన్ను కూడా ఏవన్నా ఇబ్బందున్నా అంటే చిన్న చిన్న క్యావిటీస్ ఉంటే ఇగ్నోర్ చేసేస్తారు. ఎప్పుడైతే పిల్లాడు గాని పెయిన్ ఉంది, నా వల్ల కావట్లేదు అన్నప్పుడే డెంటిస్ట్ దగ్గరికి తీసుకొస్తున్నారనమాట. ఓకే. లేదు ఎప్పుడైనా పేరెంట్స్ అబ్జర్వ్ చేశారంటే చిన్న పుచ్చున్నా కూడా ఒక్కసారి తీసుకురావాలి. చిన్న పుచ్చు ఉందనుకోండి, చిన్న డిస్కలరేషన్ ఉందనుకోండి, అక్కడ మనం సిమెంట్ పెట్టేస్తాం. ఓకే. లేదు ఆ బేబీ ఏడ్చింది అంటే, ఆ పుచ్చు వెళ్లి నర్వ్ దగ్గరికి తాకినట్టు అది పెయినొచ్చేస్తది. పెయినొచ్చేస్తది. అప్పుడు మనము చిన్న ట్రీట్మెంట్ ఫిల్లింగ్ కాదు. పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ఎలా చేస్తామో, అలాగే పిల్లలకి పల్పెక్టమీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసి మళ్ళీ దాని పైన స్టీల్ క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. దానికి మళ్ళీ కొంచెం తిమ్మిరిచ్చి చేస్ చేయాల్సొస్తుంది. మళ్ళీ పిల్లాడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో, అవన్నీ అవాయిడ్ అపార్చే చేసుకోవడానికి ముందే వచ్చి సిమెంట్ పెట్టించుకుంటే సరిపోతుంది. అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇది. రెస్పాన్సిబిలిటీ. కిడ్స్‌కి తెలీదు కదా! నాకు పుచ్చుంది లేదు వాడికి తెలీదు కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ ఇన్ ఎ మంత్ ఒకసారి పిల్లల ఓరల్ క్యావిటీ చెక్ చేసి ఏమన్నా చిన్న చిన్న క్యావిటీస్ గాని, డిస్కలరేషన్ గాని ఉంది అంటే డెంటిస్ట్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకురావాలి. మ్యామ్ కొంచెం ఈ క్వెషన్ సిల్లీగా అనిపియొచ్చు. హార్ట్ పెయిన్‌ని తీసుకున్నంత సీరియస్‌గా టీత్ పెయిన్‌ని తీసుకోవట్లేదు జనాలు. ఎందుకంటారు? హార్ట్ ఒకటే ఉంది. పళ్ళు 32 ఉన్నాయి కదా! అందుకే ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు. ఓకే. అంతే. అంతకు మించి ఏం లేదు. అది ఇచ్చే పెయిన్ వాళ్ళకి చాలా సివియర్‌గానే ఉంటుంది. ఓకే. ఇచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పరిగెత్తుకొనొస్తారు. సో, ఓకే. అంతవరకు వెయిట్ చేయొద్దు అని చెప్తున్నాం. చిన్న చిన్నగా ఫస్టే సివియర్ పెయిన్ ఎక్కడా రాదు. చిన్న పెయిన్ వచ్చినప్పుడు ఒకసారి చూపించుకోండి. అసలు డాక్టర్ ఏం చెప్తారో వినండి. మీకు టైం ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవ్వండి. ఓకే. సో, మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఏదన్నా వియరెస్ట్ పేషెంట్ గాని, ఏదన్నా వియరెస్ట్ ఇన్సిడెంట్ గాని షేర్ చేసుకోగలుగుతారా మేడం? అట్లాంటివి చాలా ఉంటాయండి. 1, 2 కాదు. అంటే యూజువల్‌గా పేషెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళే చాట్‌జీపీటీనో ఏదో చూసేసి వాళ్ళే ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పేస్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా మనం వినరు. వాళ్ళు ఓకే. చెప్పింది మనం చెయ్యలేం. హ్మ్. ఎందుకంటే ప్రాక్టికల్‌గా అది వర్కౌట్ అవ్వదు. అంటే వాళ్ళకి కొంచెం ఉన్న నాలెడ్జ్‌లో వాళ్ళు అడిగేస్తారు గానీ, అది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతేనే మనం చేస్తామనమాట. సో, ఎవ్వరన్నా కూడా డెంటిస్ట్‌ని ఫాలో అవుతే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు చెప్పిందే డెంటిస్ట్ జేయాలి అంటే ఇంటర్నెట్‌ని ఇబ్బందవుతది. అయితే అస్సలు ఫాలో అవ్వద్దంటారు ఈ విషయం. మీరు నేను చెప్తే వింటారా అండి? బట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది వాళ్ళు ఫాలో అవుతారు. బట్ అంత కరెక్ట్ ఉండదనే నేను చెప్తాను. అంటే ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్ అని డిఫరెంట్. అంట. ఈచ్ కేస్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక్కొక్క డయాగ్నోసిస్ ఉంటుంది. వాళ్ళేంటంటే జనరలైజ్డ్‌గా చెప్పేస్తారు కాబట్టి అది వాళ్ళకి వర్తించొచ్చు, వర్తించకపోవచ్చు. అండ్ ఇందాక మనం ఫుల్ మౌత్ రిహాబ్ గురించి మాట్లాడినప్పుడు, ఫుల్ మౌత్ రిహాబ్ అంటే ఓవర్ ట్రీట్‌మెంట్ అనిపిస్తుంది మేడం. అది నిజంగా వర్తియా అంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. 70 ఇయర్స్ ఓల్డ్.
ఆయన పైన, కింద కూడా పళ్ళ సెట్ వాడుతున్నారు. మనకు తెలుసు కదా! పళ్ళ సెట్. అంటే ఎక్కడో ఊరు నుంచి వచ్చారనమాట. ఆ పళ్ళ సెట్ లూజ్ అయిపోతుంది. "లూజ్ అయిపోయిందమ్మా నాకు కొంచెం టైట్ చేస్తావా?" అన్నారు. "ఇది ఎంత టైట్ చేసినా మీ నోట్లో కూర్చోదండి" అని నేను చెప్పాను. మరి నేను జీవితాంతం ఏమి తినకుండా ఇలా కూర్చోవాలా అని నన్ను ఒక క్వెషన్ అడిగారు. అంటే అలా ఎందుకండి, మనకు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఆ ఇంప్లాంట్స్ పెట్టుకొని పైన ఫిక్స్‌డ్‌గా పళ్ళు చేయొచ్చు అని చెప్పాను. "ఇదేం ఆప్షన్ అమ్మా నాకసల తెలీదు. నాకు ఏ డాక్టరు చెప్పలేదు" అని అన్నారు. మేబీ ఆయనున్న ప్లేస్‌లో అది చెప్పలేదేమో. ఓకే. సో, మనం చెప్పాము. ఆయనొక్కరే వచ్చారు నా దగ్గరికి. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. ఆయనతో చెప్పారు. ఆ అబ్బాయి వచ్చి నాతో డిస్కస్ చేశాడు. "అవును మేడం నాకు తెలుసు. మా నాన్నగారికి ఈ ఇష్యూ ఉందనే నాకు తెలీదు" అని చెప్పారు. సో, వాళ్ళ ఫాదరు, వాళ్ళ అబ్బాయి ఇద్దరు కన్విన్స్ అయ్యారు. మనం మంచిగా కింద 6 ఇంప్లాంట్స్, పైన 6 ఇంప్లాంట్స్ పెట్టుకొని ఫిక్స్‌డ్ పళ్ళు చేసాం. ఓకే. ఇప్పుడు ఆ పేషెంట్ ఇప్పటికి ఫోను చేస్తా ఉంటారనమాట. "చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నాకు ఈ ఆప్షన్ ముందే చెప్తే ముందే చేయించుకుందును. అంటే లైఫ్ లాంగ్ ఇంకా తిండి తినలేనేమో. అట్‌లీస్ట్ నేను తినే రైస్ కూడా కంఫర్టబుల్‌గా తినలేనేమో అని నేను చాలా బాధపడ్డాను. హ్మ్. నువ్వు చెప్పడం వల్ల నేను చేయించుకున్నాను. నేనిప్పుడు చాలా హ్యాపీగా తినగలుగుతున్నాను" అని అంటున్నారు. ఓకే. హైప్ అయితే అస్సలే లేదండి. ఇప్పుడు పళ్ళు లేకపోతే పళ్ళు కంపల్సరీ పెట్టించుకోవాలి. మనం తినాలి కదా! మనం బ్రతకడానికి బస్ తినాలి. తినడానికి పళ్ళు కావాలి. పళ్ళు కరెక్ట్‌గా ఉంటేనే ఓకే. కదా మనం తింటాం. చేయగలుగుతారు. చాలామంది ఏంటంటే కొన్ని పళ్ళు ఉన్నా కూడా వాళ్ళట్లా నేను తింటున్నాను అంటారు. అది సరిగ్గా నమిలి తినడానికి రాదు గదా! ఓకే. సో, అది డైజెషన్ కరెక్ట్‌గా అవ్వదు. ప్రాపర్‌గా న్యూట్రియంట్స్ మన బాడీకి అందదు. ఏదో పొట్ట నింపుకోవడానికి తింటున్నారు. అలా తినడం వల్ల హెల్తీగా ఉండరు. సో, వీటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, అనదర్ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవ్వచ్చంటారు. డెఫినెట్‌గా మనం నోట్లో చూ చేసి ఫుడ్ తినకపోతే 100% ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఒస్తుంది. ఓకే. గ్యాస్ట్రిటిక్ ఇష్యూ ఒస్తుంది. ఆ 2 వస్తే చాలు మన బాడీ పోవడానికి. అండ్ మ్యామ్ ఈ ఇంప్లాంట్స్ అన్నది లాంగ్ టర్మ్‌లో సేఫే అంటారా? డెఫినెట్‌గా 100% సేఫ్ అండి. మనం ఇంప్లాంట్స్ అనేవి టైటానియం మెటీరియల్‌తో తయారవుతుంది. థాట్ ఈస్ ద ఓన్లీ మెటీరియల్ బాడీ కంపాటబుల్‌గా తీసుకునేదనమాట. ఆ మెటీరియల్‌తో ఉన్నవి ఇంప్లాంట్స్ మనం పెడతాం. దోస్ ఆర్ వెరీ సేఫ్. ఓకే. మ్యామ్ ఇంప్లాంట్స్ డిస్కషన్ వచ్చింది గాబట్టి, అసలు ఇంప్లాంట్స్ ఎలా ఫిక్స్ జేస్తారు? అవి ఒరిజినల్ పళ్ళలాగానే ఉంటాయా మ్యామ్? ఇప్పుడు మామూలుగా క్యాప్స్ అనుకోండి ఓన్లీ క్రౌన్ పార్ట్ రిప్లేస్ చేస్తాం. ఏదైతే మన బయట కనిపిస్తుందో అదే రిప్లేస్ చేస్తాం. బట్ ఇంప్లాంట్ అంటే మనం ఎముకలో పెట్టడం జరుగుతుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఎ న్యాచురల్ టీత్. ఓకే. సో, ఆ ఫంక్షన్ అంతా కూడా మన న్యాచురల్ టూత్ ఎలా ఉంటుందో ఇంప్లాంట్ కూడా అలానే యాక్ట్ చేస్తుందనమాట. ఇంప్లాంట్ ఈస్ ద డెఫినైట్‌లీ ఇంప్లాంట్ అనేది డెఫినెట్‌గా బెస్ట్ ఆప్షన్. ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్. ఓకే. ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాని చుట్టూతా బోన్ ఫార్మ్ అయిపోతుంది. దాన్ని హ్మ్. ఆస్టియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు. ఓకే. అలా అవ్వడం వల్ల మన టూత్ న్యాచురల్ టూత్ ఎంత స్ట్రాంగ్ ఉందో, మన పెట్టిన ఇంప్లాంట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఎర్లియర్ టైమ్స్‌లో మనకు న్యాచురల్ పన్నుతో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఫుడ్ తిన్నామో, అవన్నీ కూడా మన ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దానిపైన క్యాప్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఆ ఫుడ్‌ని ఎంజాయ్ అవన్నీ కూడా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు. చేయొచ్చు. కానీ మీరు చెప్తుంటేనే అది పెయిన్‌ఫుల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇంప్లాంట్స్ అనేవి పన్ను తీస్తారు కదండీ! అది ఎంత ప్రొసీజర్ ఉంటదో దానికన్నా చాలా సింపుల్ ప్రొసీజర్ ఇంప్లాంట్ పెట్టడం. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎలా చేస్తాము అంటే, ఒక పేషెంట్ ఒక ఇంప్లాంట్ కావాలి అన్నారు అంటే, ఫస్ట్ మనం ఎక్స్‌రే తీసుకొని, దాని తర్వాత ఏ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్, ఎలాంటి ఇంప్లాంట్ పెట్టాలని 3డీ డిజైన్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక 3డీ డిజైనింగ్ ద్వారా చూసుకొని, దాని తర్వాత మన ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ జరుగుతాం. సో, ప్రాపర్‌గా ఎంత విడ్త్, ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది మనకి ప్రాపర్ వచ్చేస్తుంది. పేషెంట్ రాగానే వితిన్ 5 మినిట్స్‌లోనే మన ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం. ఓకే. ఇట్స్ మీరనుకున్నంత అస్సలు పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ కాదు. ఇంకా పన్ను తీయడమే పెయిన్‌ఫుల్ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ ప్రాసెస్. వెన్ కంపేర్డ్ టు ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్. ఇంప్లాంట్స్ వేస్. ఓకే. అంటే ఇప్పుడు మన నార్మల్ పన్ను అప్పుడప్పుడు నొప్పొస్తుంది గదా! చిన్నగా ఏదైనా కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు నొప్పొస్తుంది గదా! ఆ ఇంప్లాంట్స్ గూడా ఎప్పుడైనా నొప్పొచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇంప్లాంట్స్‌లో నొప్పి ఎప్పుడొస్తుందంటే, ఇంప్లాంట్ అనేది ఒక మెటల్ కదా! అవును. దానికి ప్రాణం లేదు. దానికి నొప్పి రాదు. కానీ దాని చుట్టూతా చుట్టూ ఉన్న హ్మ్. టిష్యూ లైక్ బోన్, గమ్స్ ఇవన్నీ కూడా లైవ్ టిష్యూ కాబట్టి, దానికేమైనా మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేశామంటే, దాని నుంచి ప్రాబ్లమ్ రావచ్చు గానీ, ఇంప్లాంట్ నుంచయితే ఏం రాదు. ఓకే. బికాజ్ ఇట్స్ నాన్ లివింగ్ థింగ్ నాన్ కాబట్టి. లివింగ్ థింగ్. ఓకే. సో, నాకు చాలామంది జనాలకు ఉండే డౌట్ సెలబ్రిటీస్ టీత్ మెరుస్తా ఉంటాయి. ఇట్లా బ్రైట్‌గా కొడతా ఉంటాయి. అవే మనం అంటే నార్మల్‌గా ఉంటాయి. సో, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ మ్యామ్? అంటే దాని వెనకాల ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? లేకపోతే మెయింటైన్ చేయడం వల్లనా? ఎలా?
మెయింటెనెన్స్ అనేది ఎవరైనా చేయాలి. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి. ఇంకొకటి ఏంటి అంటే సెలబ్రిటీ స్మైల్ మేకోవర్ అని ఒకటుంటుంది. ఓకే. అదంతా ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి వెనీర్స్ అని ఉంటాయి. అది న్యాచురల్‌గా ఒక థిన్ షెల్స్ లాగా ఉంటాయన్నమాట. అవి అతక పెట్టుకుంటారు. ఓకే. అది ఒక ట్రీట్మెంట్. వెనీర్స్ ట్రీట్మెంట్ అని ఉంటది. ఓకే. అది సెలబ్రిటీస్ అందరూ చేయించుకోవడం వల్ల వాళ్ళ పళ్ళు అంత నీట్‌గా అంటే ఒక ప్రాపర్ సైజ్, ఒక ప్రాపర్ షేప్‌లో లైన్‌గా నీట్‌గా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ట్రీట్మెంట్ చేసుకోవడమే కాదు, దాంతో పాటు మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకంత నీట్‌గా ఉంటాయి. ఓకే. అది వాళ్ళే కాదండి, మనలాంటి సామాన్యులు కూడా చేసుకో చేసుకోవచ్చు. సో, కాస్టింగ్ సామాన్యులకి అవైలబిలిటీలోనే ఉంటుందా? అది అందుబాటు ప్రైస్‌లోనే ఉందండి. అదేమి అంత కాస్ట్‌లీ కాదు. సో, నార్మల్‌గా కొందరికి ఇమ్మీడియేట్‌గా ఒక 1 వీక్‌లో పెళ్లుంటది. లేదంటే ఒక 1 వీక్‌లో యూఎస్‌ఓ, యూకేనో వెళ్ళాల్సుంటుంది. వాళ్ళకి వంకర పనులో లేకపోతే కిందికి మీదికి ఇలా ఉండడం ఉంటుంది. సో, దానికి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? డెఫినెట్‌గా అమ్మ. టైం ఉంది అనుకోండి, మనం ఎలైనర్స్‌కెళ్ళి న్యాచురల్‌గా టూత్ అరేంజ్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 వీక్‌లో పెళ్లి అంటే మనకి ఎలైనర్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అంటే టైం లేకపోవడం వల్ల మనం అది చేయట్లేదు. హ్మ్. అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అని ఒకటుంది. అందులో ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ద కేస్ ఒక్కొక్కళ్ళకి రూట్ కెనాల్స్ అవసరం అవుతాయి. ఒక్కొక్కళ్ళకి రూట్ కెనాల్స్ అవసరం అవ్వదు. ఆ పన్నన్నీ కూడా చిన్నగా షేప్ చేసుకొని దానిపైన తొడుగులనేది పెడతాం. క్యాప్స్ అనేది పెట్టడం వల్ల చాలా నీట్‌గా, చాలా తొందరగా వితిన్ 2-3 డేస్ ఆర్ ఆన్ ద సేమ్ డేలో కూడా మనం డెలివరీ చేయొచ్చు. ఓకే. అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. దాన్ని స్మైల్ డిజైనింగ్ అని స్మైల్. అంటారు. స్మైల్ డిజైనింగ్‌లో ఎక్కడైతే వంక టింకర్ పళ్ళు, చిన్న చిన్న గ్యాప్స్, ఎత్తుపళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసేయొచ్చు. సో, అది జస్ట్ అప్పటికేనా? లాంగ్ టర్మ్‌లో గూడా యూజ్ అవుతుందా? ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. పర్మనెంట్. ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. అది లాంగ్ టర్మ్. అది 15-20 ఇయర్స్ వరకు ప్రతి ఇయర్ ఒకసారి వచ్చి క్లీన్ చేయించుకుంటే 15-20 ఇయర్స్ వరకు అసలు దాని గురించి మర్చిపోవచ్చు. ఓకే. సో, డెంటిస్ట్ ట్రీట్మెంట్స్‌లో వరస్ట్ కేస్ ఏంటి మేడం? అంటే డెంటిస్ట్ ట్రీట్మెంట్‌ని ఇగ్నోర్ చేస్తే వరస్ట్ సినారియో కేస్ ఏంటి? సింపుల్ థింగ్ చెప్తాను. మనకి పళ్ళు గారపడతాయి. గారపడితే మనం డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు పళ్ళు క్లీన్ చేపించుకోవాలి. పళ్ళు క్లీన్ చేపించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది. మళ్ళీ ఆళ్ళు ఎముకంతా తీసేస్తారనే మిత్‌లో ఉంటారు కదా! హ్మ్. సో, అవంతా ఒక్కసారి పళ్ళు క్లీన్ చేయించుకోలేదు. వాడొక 20 ఇయర్స్ వరకు ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికెళ్ళలేదు అంటే మొత్తం బోన్ లాస్ అయిపోయి పళ్ళు ఊగే ఛాన్స్‌కి వెళ్ళిపోతుంది. సివియర్ కేస్, వర్స్ట్ కేస్ సినారియోలో. ఓకే. అలాంటి వాళ్ళకి ఇంక మనం ఏం చేయలేం. పళ్ళు బాగా ఊగిపోతున్నాయి. గ్రేడ్ 3 మొబిలిటీలోకెళ్ళిపోయినాయి అంటే పళ్ళు తీయడం తప్పించి ఆ ఉన్న పన్నుని సేవ్ జేయడానికి ఏమీ ఉండదు. సింపుల్‌గా మన క్లీనింగ్‌తో పోయేది పళ్ళు తీసుకునే స్టేజ్ దాకా తెచ్చుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఓకే. సింపుల్ క్లీనింగ్‌తో పోయేదాన్ని. అది. సో, ఓకే. అందుకే ప్రతి సంవత్సరం డెంటిస్ట్ దగ్గరికొస్తే అవసరమైతే ఒక క్లీనింగ్ చేస్తారు. అలా చేసుకుని ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే గార పట్టి, బోన్ లాస్ అవుతున్నప్పుడు మనకస్సలు పెయిన్ అనేది రాదు. పేషెంట్‌కి ఏమి సింప్టమ్స్ ఉండవు. అసలా ఏం తెలవదు వాళ్ళకి. హ్మ్. సో, పెయిన్ లేకపోతే డెంటిస్ట్ దగ్గరికెళ్ళకూడదనే ఒక లాజిక్ ఉంది కదా! హ్మ్. సో, ఆ లాజిక్ ప్రకారం మీరు రారు. ఆ! సో, అవంతా కూడా సింపుల్ క్లీనింగ్‌తో పోయేది, పన్ను పోయేదాకా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో, చాలా మందికి స్మోకింగ్ హ్యాబిట్, రెగ్యులర్‌గా పాన్ తినే హ్యాబిట్, లేదంటే కూల్ డ్రింక్స్ హ్యాబిట్ ఉంటుంది. సో, ఈ కేసెస్‌లో ఎలా ఉంటుంది మేడం? అంటే ఇవి ఎంత వరకు ఎఫెక్ట్ చేస్తాయి? ఒక 80-90% వరకు ఎఫెక్ట్ అయిపోతాయి పళ్ళు. మోస్ట్‌లీ ఇప్పుడు మీరు స్మోకింగ్ చెప్పారు. హ్మ్. స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే పళ్ళంతా గార పట్టేస్తాయి. ఆ గార అనేది సరే ఇప్పుడు నేను స్మోక్ చేసేసాను కదా! నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ క్విట్ చేసేస్తాను. అప్పుడెళ్లి క్లీన్ చేయించుకుందాం అని అనుకుంటారు. క్లీన్ చేపించుకుంటే నా పళ్ళన్నీ తెల్లగా వచ్చేస్తాయనే అజంప్షన్‌లో ఉంటారు. బట్ డెఫినిట్‌గా ఈ కంటిన్యూస్ స్మోకింగ్ గాని, పాన్ గాని తినేవాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టెయినింగ్ అనేది సూపర్ఫిషియల్ లేయర్ నుంచి డీపర్ లేయర్స్‌కెళ్ళిపోతుంది. హ్మ్. ఆ టూత్ కలర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. వాళ్ళు తర్వాత క్లీనింగ్ చేపించుకున్న మేబీ ఆ కలర్ అనేది డిస్కలరేషన్ ఉండే ఛాన్సే ఉంటుంది. ఓకే. సో, దట్స్ ద థింగ్. సో, పాన్ తిన్నారు అనుకోండి, అది బుగ్గన పెట్టుకొని అట్లా అది వస్తుంది తింటా ఉంటారు. దానివల్ల అప్పుడు కూడా వాడికి ఏం పెయిన్ ఉండదు. ఏమీ అనిపించదు. ఆ మ్యూకోజాలో ఎపిథీలియల్ పైన ఒక లేయర్ ఉంటుంది. ఆ ఎపిథీలియల్ చేంజెస్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఆ పుండు పడిపోయినా యూజువల్‌గా వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ నొప్పి ఉండదు కదా! ఓకే. వాళ్ళు చూసుకోరు. వాళ్ళ పళ్ళు చూసుకోవడానికి కూడా అక్కడ అది గారో లేకపోతే పుండో కూడా తెలియని స్టేజ్‌లో ఉంటుంది. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ పాన్ ఎక్కువ తినడం వల్ల ఆ క్యాన్సీరియస్ లీషన్స్ కింద ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఛాన్స్. ఉంటుంది. అండ్ మీరిందాకన్నట్టు
నార్మల్‌గా పెయిన్ వచ్చినప్పుడు చిగురు నొప్పొస్తుందా? పన్ను నొప్పొస్తుందా? అని చాలామందికి క్లారిటీ ఉండదు. అదే ఎలా తెలుసుకోవడం అని? అది డెంటిస్ట్ డెన్స్ దగ్గరికొస్తే డెంటిస్ట్ చెప్తారు కదా! పన్ను నొప్పా, చిగురు నొప్పా అని చెప్పి దానికి డయాగ్నోసిస్ ఉంటాయి. అసలు ఓకే. ఒక పెయిన్ వచ్చిందంటే అది పంటిదా, చిగురుదా అనేది డాక్టర్ చూసే చెప్తారు. హ్మ్. చూసి చెప్పి దానికి అసలు ఎందుకొస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్. అనేది జరుగుతుంది. యాస్ ఎ డెంటిస్ట్ డాక్టర్ ఏవన్నా 3 ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే మీరేం చెప్తారు మేడం? మోస్ట్‌లీ స్టిక్కీ ఫుడ్స్ అండి. ఫస్ట్ స్టిక్కీ ఫుడ్స్ వల్ల పళ్ళల్లో ఇరుక్కుపోతా ఉంటాయి. ఇంకొకటి సాఫ్ట్ డ్రింక్స్. బాగా చల్లవి, బాగా వేడివి తినొద్దు అని చెప్తాం. ఐస్ పెట్టుకుంటా ఉంటారు చాలామంది. ఐస్ తినే హాబిట్ కూడా చాలా అవును. మందుంటుంది. చాలా మందికుంటది. అది మనకు తెలుసో లేదో గానీ, దానివల్ల ఏమవుతుందంటే మైక్రో ఫ్రాక్చర్స్ ఫార్మ్ అయిపోతాయి టీత్‌లో. ఆ! ఆ ఫ్రాక్చర్స్ అనేది మనకి ఎక్స్‌రేలో కూడా సరిగ్గా డయాగ్నోస్ అవ్వదు. పేషెంట్ పెయిన్ అని కంప్లెయింట్ చేస్తారు. అట్లాంటి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి తగ్గించుకుంటే బెటర్. ఈ 3 ఫుడ్స్ అవాయిడ్ చేస్తాం. సో, ఏవైనా స్ట్రాంగ్ 3 టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు మేడం? హెల్తీ టీత్ కోసం? నేనైతే డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ గార్గిలింగ్ చేసుకోవాలి. ట్వైస్ ఇన్ ఎ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 3 సింపుల్ టిప్సే చెప్తానండి. ఓకే. చాలా వినడానికి ఈజీగా ఉంది. చేయడం కూడా ఈజీ. హ్మ్. ఫాలో అయితే బావుంటుంది. బావుంటది. హెల్తీ టీత్ వచ్చేస్తాయి. డెఫినెట్‌గా. ఓకే. మీరు రాకపోయినా మేము తెచ్చేస్తాం. మ్యామ్ ఇంకొక డౌట్ చాలామంది ఇన్‌స్టాలో టిప్స్ చూసి ఫాలో అయిపోతుంటారు. ఇది వాడితే పళ్ళు తెల్లగైతాయి. ఇది వాడితే పళ్ళ నొప్పి తగ్గుతది. ఇది వాడితే పళ్ళ మధ్యలో గ్యాప్ పోతది. హ్మ్. లేకపోతే లవంగాలు పెట్టేస్తుంటారు పన్ను నొప్పని. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్‌స్టాగ్రాము చూస్తే చూడండి గానీ, వాళ్ళు చెప్పిందేమి ఫాలో అవ్వద్దు. హ్మ్. మోస్ట్‌లీ నిమ్మకాయ, ఉప్పు పెట్టేస్తే పళ్ళు తెల్లగా అయిపోతాయని చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చెప్తారు. అవును. అస్సలు పెట్టకూడదండి. అలా చేయడం వల్ల పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చి ఉన్న కంప్లెయింట్‌కి ఇంకో 10% ఎక్స్‌ట్రా అవుతుందే గానీ, రెమెడీ మాత్రం కాదు. సో, ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేకపోయినా సెన్సిటివిటీ అనేది వచ్చేస్తది. అప్పుడు డెంటిస్ట్ దగ్గరికొస్తారు. మ్యామ్ నేనిది అప్లై చేశాను. అందుకే నాకిదొచ్చింది అంటే, మేమేం చేస్తాం పళ్ళంతా పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ మేము చెప్పామనుకో ఇంత పెద్ద ట్రీట్మెంటా అంటారు. సో, సొంతగా ఏమీ చేయొద్దు. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, డాక్టర్ చేయమంటే చేయడం కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఆ టిప్స్ ఫాలో అయిపోతే ఇంకా ఇంకా వర్స్ట్ వరస్ట్ అయిపోతుంది. అయిపోతుంది. సో, మీరడిగినట్టుగా పెయినొచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా క్లౌ పెట్టేస్తారు. క్లౌ పెట్టడం వల్ల ఇమ్మీడియేట్‌గా పెయిన్ రిలీవ్ అవుతుంది. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. సో, అందులో ఏం జరుగుతుందంటే పన్నంతా తినేస్తది. పెయిన్ రిలీవ్ చేయడంతో పాటు పన్నంతా తినేయడం వల్ల ఏం జరుగుతుంది పన్నంతా పోయింది అనుకోండి. డెంటిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు ఆ పన్ను లేకపోతే మార్క్స్ సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకే. సో, ఇప్పుడేమన్నా మిడ్ నైట్‌లో పెయినొచ్చింది అంటే మనకి బయట మెడికల్ షాప్‌కెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి అప్పుడు వరకు పెయిన్ రిలీవ్ అవ్వడానికి మీరు లవంగం పెట్టుకోండి. నో చెప్పట్లేదు. బట్ పొద్దున్నే లేవంగానే ఫస్ట్ అపాయింట్‌మెంట్ డెంటిస్ట్‌ది తీసుకొని అసలు ఎందుకొస్తుంది హ్మ్. అనేది చూసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే మంత్స్ పెట్టేసుకుంటా ఉంటారు. మొత్తం పన్నంతా పోతుంది. ఆ తర్వాత మేము చెప్పే ఆప్షన్స్ వాళ్ళకి వాళ్ళకి నచ్చవు. నచ్చదు. అండ్ ఇదే కేస్‌లో మేడం పెయిన్ కిల్లర్స్ వల్ల గూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? అంటే ఎంత పెయిన్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు పెయిన్ కిల్లర్సే వాడతారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సో, డెఫినిట్‌గా ఏ మెడికేషన్ అన్నా బాడీకి ఎక్కువ తీసుకోకూడదండి. అదొక లిమిటెడ్ డోస్. అంటే మా దగ్గరకొస్తే 3 డేసా, 5 డేసా, మాక్స్ 7 డేస్ హ్మ్. వరకు ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూయస్‌గా తీసుకున్నారంటే బాడీ అడిక్ట్ అయిపోతుంది. దాని తర్వాత పెయిన్ కిల్లర్ పనిచేయదు కాబట్టి థాట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది. దాని తర్వాత మళ్ళీ వస్తుంది కదా! ఎందుకొస్తుందా అనేది తెలుసుకోవడానికి అట్‌లీస్ట్ డెంటిస్ట్ దగ్గరికి రావాలి. మోస్ట్‌లీ ఏంటంటే డెంటల్ దగ్గర మందులు పనిచేయవు. ట్రీట్మెంటే ట్రీట్మెంట్స్ పని పనిచేస్తుందనమాట. మోస్ట్‌లీ 90% ఆఫ్ ద కేసెస్. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మందులివ్వడం వల్ల ఇమ్మీడియేట్‌గా వితిన్ 10 మినిట్స్‌లోనే రిలీఫ్ అయిపోతుంది. సో, ఎక్కువ మందులేసుకొని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా డెంటిస్ట్ దగ్గరికొచ్చి కరెక్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకోవాలి. బెస్ట్ ఆప్షన్. సో, ఫైనల్‌గా పేస్ట్ ఏది వాడితే బెస్ట్ మ్యామ్? చాలా మందికి డౌట్ ఉంటది. మీ పేస్ట్‌లో ఉప్పు ఉందా? మీ పేస్ట్‌లో నిమ్మకాయ ఉందా? సో, ఇప్పుడు పిల్లలకి వచ్చామనుకోండి, ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్క పేస్ట్ వాడమని చెప్తాం. ఫ్లోరైడ్ కంటెంట్ బట్టి, ఏజ్‌ని బట్టి. పెద్దవాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, ఏ పేస్ట్ అన్నా వాడొచ్చు. ఏ పేస్ట్ వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ ఒకవేళ సెన్సిటివిటీ ఉందనుకోండి, అప్పుడు మెడికేటెడ్ పేస్ట్ వాడాలి. సెన్సిటివిటీ లేదు, అంతా బానే ఉందంటే మార్కెట్‌లో ఏ పేస్ట్ దొరికినా వాడొచ్చు. ఇంకొక థింగ్ ఏంటి అంటే, అబ్రెసివ్స్ ఉన్న పేస్ట్ ఘాటుగా ఉన్నవి వాడొద్దు
అని మేము రికమెండ్ చేస్తాం. ఇంకా ఫ్రీక్వెంట్‌గా ఒకటే పేస్ట్ 10 సంవత్సరాల నుంచి వాడే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్‌గా పేస్ట్‌లు కూడా డిఫరెంట్ కంపెనీస్ చేంజ్ చేస్తా ఉండండి. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ పోడ్‌కాస్ట్ మొత్తం చూసిన వాళ్ళకి డెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అర్థమై ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ.